సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. ద్వాపర యుగంలో దేవతలకు అధిపతైన ఇంద్రుని సంతృప్తి పరచడానికి గోకులంలోని ప్రజలు ఇంద్రుని కోసం పూజలు నిర్వహించేవారు. అయితే అప్పుడు చిన్ని కృష్ణుడు వారితో, మనం గోపాలులం, మనకి జీవనాధారమైన గోవుల్ని పూజించాలి కానీ ఇంద్రునికి పూజలెందుకు అని చెప్పగా గోకులంలోని ప్రజలందరూ గోవుల్ని పూజించడం మొదలుపెట్టారు. దాంతో కోపంతో రగిలిపోయిన ఇంద్రుడు భీకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలను కురిపించసాగాడు. ఒక్కసారిగా గోకులంలోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ వర్షపు దాటికి చెట్లు వేర్లతో సహా ఊడిపోయి నేల కొరిగాయి. ఆ ఉరుములు, మెరుపులకి ప్రజలు, గోవులు, మిగిలిన జంతువులు హడలెత్తిపోయాయి. దాంతో శ్రీకృష్ణుడు వారిని కాపాడడానికి గోవర్ధన గిరిని తన చిటికడి వేలితో ఎత్తగా గోపబాలుడు, గోపకాంతలు, వృద్ధులు, గోవులు, మిగిలిన పశు పక్షాదులు ఆ గోవర్ధనగిరి కిందకు చేరుకుంటాయి. దాంతో కోపంతో మరింత రెచ్చిపోయిన ఇంద్రుడు ఆ వర్షాలను ఎడతెరిపి లేకుండా కురిపిస్తూనే వచ్చాడు. అలా 7 రాత్రులు 7 పగళ్ళు వర్షం కురుస్తూనే ఉంది. కానీ కేవలం 7 ఏళ్ల వయసున్న కృష్ణుడు ఏమాత్రం కదలకుండా గోకులంలోని ప్రజల కోసం, పశు పక్షాదుల కోసం ఆ 7 రోజులు చిరునవ్వుతో ఆ గోవర్ధనగిరిని మోస్తాడు. చివరికిక మేఘాలు వర్షించడానికి కూడా నీరు లేకపోవడంతో దాంతో భయంకరమైన వర్షాలు, ఉరుములు, మెరుపులు తగ్గుతాయి. దాంతో ఇంద్రునికి ఆ గోవర్ధనగిరిని ఎత్తుకొని నిల్చున్నది ఆ పరమాత్ముడని అర్థమవుతుంది. ఆ సమయంలో ఒక ఆవు తన లేగదూడల్ని కాపాడిన కృతజ్ఞతతో చిన్ని కృష్ణుడికి క్షీరాభిషేకం చేస్తుంది. గర్వం తగ్గిన ఇంద్రుడు చిన్ని కృష్ణుడికి నమస్కరించి, నేను దేవతలకు మాత్రమే అధిపతిని, కానీ మీరు ఆ గోవులకు కూడా అధిపతులు, కాబట్టి ఇప్పటి నుండి మీరు గోవింద అన్న నామంతో ప్రేమగా పిలువబడతారు అని ఇంద్రుడు అంటాడు. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే తన చిటికెన వేలితో తాకిన ఆ గోవర్ధనగిరి ఉత్తరప్రదేశ్లోని మధురా జిల్లాలోని బృందావన్కి సమీపంలో ఇప్పటికీ ఉంది. బృందావనం నుండి గోవర్ధనగిరికి వెళ్లాలంటే దాదాపు 22 కిలోమీటర్లు ఉంటుంది. ఆ మహోన్నతమైన గిరిపైన ఎందరో ఋషులు, సన్యాసులు జపాలు, ధ్యానాలు చేస్తుంటారు. ఆ గోవర్ధనగిరికి ప్రదక్షిణలు చేయడానికి భక్తులు ఎంతో ఉత్సాహపడుతుంటారు. ఒక్కసారి ఆ గోవర్ధనగిరిని తిరిగి రావాలంటే దాదాపు 11 కిలోమీటర్లు తిరిగి రావాల్సి ఉంటుంది. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ చిన్ని కృష్ణుడు ఎంత పెద్ద గిరిని ఎత్తి ఆ గోకులంలోని ప్రజలను కాపాడాడో అని. మీరు కూడా ఎప్పుడైనా ఉత్తరప్రదేశ్కి వెళ్లి ఆ పవిత్రమైన గోవర్ధనగిరిని దర్శించండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, తనకి ఎంతో ఇష్టమైన గోవిందనామం తన భక్తుల చేత పిలిపించుకోవడానికి ఆ స్వామివారే కొండ దిగి వచ్చారు. గోవింద అని పిలిస్తే పలికేది వెంకటేశ్వర స్వామివారు మాత్రమే కాదు, కృష్ణ రూపంలో ఉండే ఆ శ్రీ మహావిష్ణువు కూడా. నమ్మకంతో గోవిందనామాన్ని ఎప్పుడూ మనసులో స్మరిస్తూ ఉంటే ఆ స్వామివారు మనకొచ్చే ప్రతి కష్టం నుంచి గట్టెక్కిస్తారు. గోవింద గోవింద.